ఏ సందర్భంగా ఏందన్నది చెప్పాలి సార్. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో 28వ వార్డులోని 168వ పోలింగ్ బూత్ యందు మన యొక్క భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ సైంటిస్ట్ శాస్త్రవేత్త అయిన గొప్ప మహనీయుడు మన యొక్క అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశమై వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినాం. ఈ సందర్భంగా దివ్యాంగులకు, వృద్ధులకు సేవాహి సంఘటన ద్వారా ఉచిత భోజన పోషక ఆహార పొట్లాలు అందజేయడం జరిగినది. మరి మన యొక్క అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలో అట్టడుగు భాగంలో ఉన్నటువంటి భారత దేశానికి కన్యాకుమారి ప్రాంతంలో వారు జన్మించి వారు చిన్ననాటి నుంచి ఎనలేని కష్టాలు పడి ఆయనకి అసలు ఆహారం కూడా లభించని లోటుగా ఏర్పడేటువంటి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం చిన్న వయసులోనే పేపర్ బాయ్గా పేపర్ ఇంటింటికి వేసి ఆయన వచ్చిన ధనంతో ఉన్నత చదువులు చదివేవాడు. ఆయన గారి అక్కగారు ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలకు కుదబెట్టుకొని ఆయన మద్రాసుకు వచ్చి పెద్ద చదువులు చదివి ఆ తర్వాత మరి గొప్ప శాస్త్రవేత్త అయినారు. అలాంటి అబ్దుల్ కలాం మరి శాస్త్రవేత్తతో పాటు అనేక మందికి ఆయన యొక్క మంచి విషయాల్ని కలలుగాను కన్న కలలని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు అనేసి పెద్ద సూక్తి చెప్పినటువంటి మహనీయుడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాము ఈ విధంగా మరి గొప్ప శాస్త్రవేత్త అయిన తర్వాత ఆయన ద్వారా ఏర్పాటు చేసిన మిసైల్స్ మన దేశానికి రక్షణకి ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డాయి. అటువంటి గొప్ప మహనీయుడు ఆయన ఈచ్ వన్ టీచ్ వన్ అన్నట్టుగా ప్రతి చోటికి వెళ్ళి పాఠశాలలో విద్యార్థులకి, కళాశాలలో, హాస్టల్, నివాస గృహాలలో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన యొక్క సందేశాల్ని అందజేస్తుండేవాడు. అదేవిధంగా ఒక ప్రాంతంలో కళాశాల విద్యార్థులకి ఆయన సందేశం అందజేస్తూ ఆ క్షణంలోనే ఆయన కుప్పకూలి ఇదే రోజున ఆయన మరణించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప మహనీయుడు జీవితం త్యాగం చేసినటువంటి, పెళ్లి చేసుకోకుండా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క నివాళుల్ని అర్పించుకుంటూ ఆయన ఆశయాల యొక్క మనం నెరవేర్చుకోవాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ